సాధారణంగా పిల్లలకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉండడంతో పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే దీన్ని అవకాశంగా తీసుకున్న కొన్ని ముఠాలు ఇప్పటికే చాక్లెట్ల రూపంలో గంజాయి సహా మత్తు పదార్థాలను విక్రయిస్తూ భావితరాలను డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్నారు. తాజాగా చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఐస్ క్రీంలో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఐస్ క్రీంల రూపంలో ఎవరికీ అనుమానం రాకుండా యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్ క్రీంల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1లో 1&5 పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు జరపగా ఈ విస్కీ ఐస్ క్రీం ముఠా గుట్టురట్టయింది. చిన్నపిల్లలను, యువతను ఐస్ క్రీంకు అలవాటు చేసేలా విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ పార్లర్లో 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. సోదాల సమయంలో 11.5 కేజీల విస్కీ కలిపిన ఐస్ క్రీంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1&5 కేఫ్ ఐస్ క్రీం పార్లర్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ అమ్మకాలు సాగిస్తున్నట్టు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. టేస్ట్ బాగుండటంతో అది విస్కీ కలిపిన ఐస్ క్రీం అని తెలియక యువత, పిల్లలు దానికోసం ఎగబడుతున్నారు. ఇక ఐస్ క్రీం అమ్మకాలు మరింత పెంచుకునేందుకు మరో అడుగు ముందుకు వేసిన పార్లర్ నిర్వాహకులు ఫేస్బుక్లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 1&5 ఐస్ క్రీం పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్లను జూబ్లీ హిల్స్లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.